వేరేది ఎందుకు కలపడు అంటే బొక్కల్లోనే సారం పోషకాలు అనేది ఉన్నాయి కాబట్టే కలిపిడు. అర్థమవుతుందా? మరి అదే న్యూస్ ఛానల్ ఇందులో బొక్కల పౌడర్ కలిపినటువంటి పేస్ట్ ని కనుక మీరు కంటిన్యూ వాడితే క్యాన్సర్ వస్తుంది అని రాస్తాడు. అదే కూల్ డ్రింక్ లో న్యూస్ ఈ కూల్ డ్రింక్ మీరు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే బొక్కల పౌడర్ కలిపిండని. అర్థమవుతుందండి? ఎందుకు అంటే బొక్కల పౌడర్ కలిపిందని క్యాన్సర్ వస్తుంది అన్నాడు. మరి అట్లాంటిది బొక్కల్లో ఉన్న పౌడరు మన రక్తం తీసుకోవడం వల్ల అక్కడ జరిగే ప్రక్రియలో బ్యాక్టీరియా పోయి మనకు క్యాన్సర్ కణం అనేది పుడుతుంది. వాడికి మందు అలవాటు ఉండదు, సిగరెట్ అలవాటు ఉండదు, గుట్కా కైని ఏ అలవాటు ఉండదు, అయినా క్యాన్సర్ ఎలా వచ్చింది అంటే ఇలా. అర్థమైందండి చెప్పేది? అర్థం కాలేదా? నీటికి రక్తానికి ఉన్న కనెక్షన్ అర్థమైందా? నీటికి రక్తానికన్నా బొక్కల పౌడర్ అల్లే. నీటికి రక్తానికి సార్ లాలాజలము నుంచి మొదలయ్యి రక్తముగా మారి ఆ రక్త ఆక్సిజన్ గా మారి మన దేహాన్ని నడుపుతుంది. ఇది మొదటి భాగం. రెండో భాగము నీటికి క్యాన్సర్ కి ఉన్న కనెక్షన్. నీటిలో పోషకం లేకపోవడం వల్ల రక్తము బొక్కల్లో నుంచి పోషకాలు తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి క్యాన్సర్ వస్తుంది. అర్థమైంది? ఈ రెండు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు మూడోది చెప్తా వినండి. మూడో భాగం 99% 99.999% ఎక్కువ రోగాలు రావడానికి కారణం మన శరీరంలో ఉన్న ఒక భాగము. ఆ భాగము నుంచే ఎక్కువ రోగాలు వస్తాయి. ఆ భాగము పేరే మన పొట్ట, మన స్టమక్, మన అబ్డామిన్, మన పొట్ట. ఎందుకంటే పొట్టలో 2 రకాల పేగులు ఉంటాయి. ఎన్ని తెలుసా తెలియదా? చిన్నది ఒకటి, పెద్ద. మనం తినే ఆహారం మొత్తం ఆ పేగుల నుంచి ట్రావెల్ అవుతుంది. ఆ పేగుల్లో నుంచి ఆహారం మొత్తం ట్రావెల్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆహారం ఆ పేగుల నుంచి ట్రావెల్ అవుతూ డైజెస్టివ్ సిస్టమ్ దగ్గరకు వచ్చినప్పుడు పేగుల్లో కొంత చెత్త అనేది పేరుకుపోతుందండి. ఎలా పేరుకుపోతుందో ఉదాహరణ కూడా ఇస్తాను వినండి. ఒక పైపు తీసుకోండి, నల్లాగు పెట్టండి, వారం రోజులు కొత్త పైపు తీసుకోండి, కొత్త పైపు తీసుకొని నల్లాగు పెట్టండి, వారం రోజులు అందులో నీళ్ళు వదలండి. వారం రోజులు ఆ పైపులో నీళ్ళు వదిలిన తర్వాత వారం తర్వాత ఆ పైపులో నీళ్ళే వస్తాయా? నీటితో పాటు ఇంకేమైనా వస్తుందా? పాకురు నాచు వస్తుందా రాదా? ఏ వదిలితే ఎన్ని రోజులు వదిలితే? ఒక వారం రోజులు నీళ్ళు వదిలితేనే అందులో పాకురు నాచు వస్తే మరి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మన పైపుల్లో మనం ఏమేమి వదిలి తెచ్చినాం? పాయింట్ అర్థమైందన్నా? మరి ఆ చెత్త చెదారం అక్కడ పాకురు ఎలా అయితే వచ్చిందో మనం తిన్న ఆహారం కూడా లోపల పేగుల్లో పేరుకుపోతుంది. దాన్ని మెడికల్ భాషలో టాక్సిన్స్ అంటారు. అనగా విషపూరిత పదార్థాలు అని అర్థం. వాటిని తొలగించాలి, అనగా డీటాక్సిఫై చేయాలి. ఆ పొట్టలో ఉన్న చెత్తను బయటికి తీయాలి. బయటికి తీయకపోతే ఏమైతుందంటే లోపలున్న చెత్త మొత్తం అలానే ఉండి పేరుకుపోయి వాసన వచ్చి పురుగులు పుట్టి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అక్కడ మొదలైతుంది రోగం. కడుపులో మంట, ఛాతీలో మంట, అల్సర్, గ్యాస్, కొద్దిగా తిన్న అరగకపోవడం, ఆ గ్యాస్ పైకి తన్ని హార్ట్ అటాక్. పాయింట్ అర్థమవుతుందా? ఆ మొత్తానికి కారణం పొట్టలో ఉన్న మలినాలు, చెత్త, టాక్సిన్స్. మరి ఆ టాక్సిన్స్ బయటికి రావాలి అంటే ఏమి చేయాలి? ఆ పొట్టలో ఉన్న విషపూరిత పదార్థాలు బయటికి రావాలంటే ఏమి చేయాలి? ఒకప్పుడు పెద్దలు చిన్నతనంలో తాతలు ముత్తాతలు లోపలున్న పేగులు కడుక్కునే వాళ్ళు తెలుసా మీకు? సండే హాలిడే వస్తే అప్పుడు జిబ్బు తెదిలేండి పొట్టకి, దేవుడు జిబ్బించండి, జిబ్బు తీసి బ్రష్ చేసి మరి దోయవాలి. ఎలా కడుక్కునే వాళ్ళంటే సండే కానీ హాలిడే పండగ పప్పంగా వస్తే ఆముదము నూనె తాగేవాళ్ళు, లేదా ఇంగువ వేపాకు తినేవాళ్ళు. అది శాత కాకపోతే జిలాబు టాబ్లెట్లు అయినా వేసుకునేవాళ్ళు. అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా వేస్తారా సార్ ఆముదం? ఆముదం వేయట్లే. ఆ 2 చేయకపోగా 1, 2, 3 పోయి 4 పూట్ల ఆహారం లోపల కుక్కి 9 నెలల పొట్టేసుకొని తిరుగుతారు ఒక్కొక్కరు. అవి చెయ్యకపోగా మళ్ళా దాన్నే ఆ లోపల ఉన్నటువంటి ఆ విషపూరిత పదార్థాన్ని బయటికి తీయడానికి ఉన్నటువంటిది కేవలం ఒకే ఒక దారి. దాని పేరే వాటర్. నీళ్ళల్లో పోషకమైనటువంటి నీళ్లు తాగితే లోపలున్న చెత్త బయటికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు పెద్దలు చిన్నతనంలో మనం అందరం చిన్నతనంలో పోషకమైనటువంటి మినరల్ వాటరే తాగాం. ఇప్పుడంటే మీరు మినరల్ వాటర్ అంటున్నారు సార్, మరి అప్పుడే ఆడి మినరల్ వాటర్ అనుకునేరు. అయ్యా, ఆ రోజుల్లో మనం తాగిన మినరల్ వాటరే.
మన తాత ముత్తమ్మలు అమ్మమ్మలు అందరూ తాగిన మినరల్ వాటరే. ఒక మానవుడు ఫస్ట్ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఏ నీళ్ళు తాగిరు చెప్పండి? మినరల్ వాటర్. కాలువలలో కాలువ కంటే ముందు, చెరువు కంటే ముందు, బావి కంటే ముందు, మట్టిలో నుంచి వచ్చిందే చెరువు అంటారు. దానికంటే ముందు వర్షపు నీళ్లు. ఏ నీళ్లు? వర్షపు నీళ్లు తాగారు, తర్వాత చెరువు నీళ్లు తాగారు, తర్వాత వాగుల నీళ్లు, తర్వాత కుంటల నీళ్లు, తర్వాత బావి నీళ్లు తాగారు. ఇప్పుడు చెప్పండి, ఈ నీళ్ళన్నీ దేవుడు సృష్టించిండా మానవుడు తయారు చేసిండా? రైట్ రైట్. చెరువు వచ్చే చెరువు పోయే, బావి వచ్చే బావి పోయే, వాగులు వచ్చే వాగులు పోయే, కుంటలు వచ్చే కుంటలు పోయే, లాస్ట్కి మన బతుకు డబ్బాలకు వచ్చింది ఇప్పుడు. అవునాగా? ఇప్పుడు ఈ డబ్బా నీళ్లు దేవుడు సృష్టించిండా మానవుడు ఏడు పెట్టిండా? ఇంకో వీడు పెట్టినందుకే నీళ్ళలో మొత్తం చెత్త. నీటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఏ నీళ్లు? వర్షపు నీళ్లు కానీ, బావి నీళ్లు కానీ, చెరువు నీళ్లు కానీ, వాగు నీళ్లు కానీ, కుంటల నీళ్ళు, ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఒకప్పుడు కలుషితం ఉండేది కాదు, ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి, ఆ నీళ్లు తాగారు, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా వాగులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, బావులు ఉన్నాయి, కానీ తాగే నీళ్లు తాగే పరిస్థితిలో ఉన్నాయా? మొత్తం ఫ్లోరైడ్ కలిసిపోయింది, కలుషితం అయిపోయింది, ఫ్యాక్టరీలు కెమికల్ పెరిగిపోయినాయి. అదే నీళ్ళని ఆర్ఓ చేసి మనకి ఇస్తున్నారు. అంటే చెడు ఉన్నటువంటి నీళ్ళని, అందులో చెడుని తీసి తాగే వీలు గనంగా మనకు ఆ నీటిని ఇస్తున్నారు. అక్కడ ఏమైతుందంటే నీటిలో ఉన్న చెడుని తీయడానికి ప్రయత్నం చేస్తూ చెడుతో పాటు మంచి కూడా వెళ్ళిపోతుంది. నీటిలో ఉన్న చెడుతో పాటు మంచి పోషకాలు కూడా వెళ్ళిపోయి ఉత్త నీళ్లు మాత్రమే వస్తున్నాయి. ఆ నీళ్లు మనం తాగుతున్నాం. అది దాహానికి తక్క, దేహానికి పనికిరాని నీళ్లు. అందుకే ఆరోగ్య సంస్థ వాడు నీళ్లు సరైనటువంటివి తీసుకోకపోతే రోగాలు వస్తాయి అని చెప్పిండు. పాయింట్ అర్థమవుతుందండి? నీటికి రక్తానికి ఉన్న కనెక్షన్, నీటికి బొక్కకు క్యాన్సర్ కున్న కనెక్షన్, నీటికి మనకు పొట్టకున్న కనెక్షన్. ఈ మూడు బాగుంటే అసలు రోగాలు అనేవి రావు. ఇప్పుడు ఈ మూడింటిని బాగు చేయడం కోసం మార్కెట్ లో 3,000 నుంచి 4,000 రూపాయల వరకు లీటర్ నీళ్ళని అమ్ముతున్నారు. అంత కొనగలుగుతామా మనం? కొనగలుగుతామండి? కానీ సరే, అంత కొనలేకపోతే ఒక కంపెనీ వాడు ఏం చేసిండంటే లక్షల రూపాయలు పెట్టి ఒక మెషిన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బయట మార్కెట్ లో 50,000 నుంచి 2-3 లక్షల రూపాయలకు ఒక మెషిన్ దొరుకుతుంది. ఆ మెషిన్ మనం ఇంట్లో పెట్టుకుంటే మనం తాగే నీళ్ళే పోషకాలుగా మారుతాయట. అట్లని చెప్పి అవి కూడా తీసుకొచ్చుకోగలుగుతామా? తీసుకురావలేగా? మీకు తెలుసు ఆల్రెడీ. అయితే తీసుకోలేకే ఊకున్నాం. మరి అదే నీళ్లు మనకు ఫ్రీగా దొరికే ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. పోదామా సార్? అది చెప్తారు, రాసుకోండి. హిమాలయ పర్వతాల్లో దొరుకుతాయి. పోదామన్నాడుగా. హిమాలయ పర్వతాల్లో దొరికేటువంటి నీళ్లు అన్ని కూడా శుద్ధమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటి నీళ్ళవి. దేవుడు సృష్టించిండు, మానవుడు ఏరు పెట్టలేదు. పాయింట్ అర్థమవుతుందా? అలాగే శ్రీశైలం దగ్గర దొరికే నీళ్ళలో కూడా పోషకాలు ఉన్నాయి. కొన్ని వాగులు, కొన్ని కుంటల్లో కూడా దొరికేటువంటి, కొన్ని అడవుల్లో వాగులు ఏవైతే ఉంటాయో అక్కడ దొరికేటువంటి జలపాతాల్లో దొరికేటువంటి నీళ్లు కూడా పోషకాలు ఉంటాయి. ఈజిప్ట్ లో జెరూసలంలో దొరికేటువంటి నీళ్ళల్లో కూడా పోషకాలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు సృష్టించి పెట్టిన, మానవుడు ఏది పెట్టలే, అందుకు అన్ని ఏది పెడతాయి కూడా పోతాయి. కానీ అట్లని చెప్పి రోజు మనం బండి వేసుకొని హిమాలయ పర్వతాలకు పోయి తీసుకొస్తాం. డబ్బా పెట్టుకొని సార్ తీసుకురా. అటువంటి సాటి మానవుల కన్నీళ్లు, కష్టాలు తుడవడం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలకు లక్షలు ఖర్చు పెడుతూ కూడా పూర్తి ఆరోగ్యంగా పొందలేకపోతున్నటువంటి సాటి మానవుల కన్నీళ్లు, కష్టాలు తుడవడం కోసం రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ సంకల్పించి కేవలం 6,500కి ఈ ఆల్కలైన్ వాటర్ జార్ అనేది మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కేవలం 6,500కే 5 లీటర్ల కెపాసిటీ 10,000 లీటర్ల వరకు నీటిని ఆల్కలైన్ గా మార్చే సామర్థ్యం దీనికి ఉంది. ఎన్ని లీటర్లు? 10,000 లీటర్లు. మళ్ళా ఇది జీరో మెయింటెనెన్స్. కరెంటుకి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడంటే అక్కడ ఇట్లా పట్టుకొని దీన్ని మనం తీసుకెళ్లొచ్చు. కేవలం మనం తాగే నీళ్లు, ఇంట్లో ఏదైతే నీళ్లు తాగుతున్నామో ఆ నీళ్ళే తీసి ఇందులో వేసుకొని ఆ నీళ్లు మనం తాగడం వలన నేను చెప్పిన 3 ప్రదేశాలు, నీళ్లకు రక్తంకున్న సమస్య క్లియర్ అవుతుంది, నీటికి పొట్టకున్న సమస్య క్లియర్ అవుతుంది, నీటికి బొక్కకున్న సమస్య
క్లియర్ అవుతుంది. అంటే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. అది ఈ నీటికి ఉన్నటువంటి గొప్పతనం. ఒకసారి పోషకాలున్న నీళ్ళు ఎలా ఉంటాయి, పోషకాలు లేని నీళ్లు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందామా వద్దా? తెలుసుకుందామా? సో నేను ఒక చిన్న మీకు డెమో కూడా చేసి చూపెడతాను, చూడండి. చూడండి, ఇది నార్మల్ ఫిల్టర్ అండి. ఇందులో 2 ఫిల్టర్స్ ఉంటాయి, పై భాగం ఒకటి, లోపల భాగం ఒకటి. పై భాగం ఏమో నీటిని మినరల్ గా చేస్తుంది, కింద భాగం ఏమో నీళ్ళని ఆల్కలైన్ గా చేస్తుంది. అది ఎలా అన్నది మీకు ఇప్పుడు డెమో చేసి చూపెడతానని చూడండి. నేను ఒక జార్ తీసుకున్నా. బోర్ వాటర్ పోయొచ్చా? బోర్ వాటర్ తప్ప ఏ వాటర్ అయినా పోయొచ్చు. బోరు వాటర్ తప్ప తాగే వీలున్న నీళ్లు ఏవైనా పోయొచ్చు. ఆ నీళ్ళే మినరల్ గా మారుతాయి. బోర్ వాటర్ ఎందుకు పోయకూడదు అంటే, బోర్ వాటర్ లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది, టీడీఎస్ అంటారు దాన్ని. ఆ ఉప్పు శాతం అంటే తాగే వీలు ఉండవు, అవి చాలా హార్డ్గా ఉంటాయి. ఆ నీళ్ళే తాగే వీలుగా మార్చేటటువంటి నీళ్ళే ఇవి బయట మనకు దొరుకుతుంది, ఫిల్టర్ వాటర్. ఆ నీళ్ళే మనం ఇందులో వేసుకుంటే ఆ నీటికి ఉన్నటువంటి డెమో ఒకసారి మనం చూడొచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను. నేను ఒక 2 గ్లాసులు తీసుకుంటానండి. ఈ గ్లాసులలో మనం రోజు తాగే నీళ్లు 2 గ్లాసులలో వేస్తున్నాను. చూడండి, ఇది మనం రోజు తాగే నీళ్లు, ఏదో ఒకటి. ఇప్పుడు వెనక ఉన్నటువంటి ఈ గ్లాసులలో ఈ నీళ్ళు అందులో పోసినాం కదా, అందులో నుంచి కొన్ని నీళ్లు తీసి చూద్దాం. అంటే నీటి యొక్క డెమోని మనం ఒకసారి పరిష్కరిద్దాం, ఎలా ఉంది ఏంటి అన్నది. చల్ 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 చల్. ఒక 2 గ్లాసులలో రోజు తాగే నీళ్లు తీసుకున్నా. ఆ నీళ్ళే ఇందులో వేసి తీసినటువంటి గ్లాసులు ఎన్నుకున్నాయి. ఈ నీటి యొక్క డెమోని మనం ఒకసారి చూద్దాం. ఎలా మనం డెమోని చేయొచ్చు అంటే, బయట మనకు మెడికల్ షాప్ లో 2 డ్రాపులు దొరుకుతాయండి. బయట మనకు మెడికల్ షాప్ లో 2 డ్రాపులు దొరుకుతాయి. ఎక్కడ? నా ఇంట్లో కాదు, మీ ఇంట్లో కాదు. అదే చెప్తాను, అది విన్న తర్వాత అడగాలి. మెడికల్ షాప్ లో మనకు మనకి ఏం తెలుసు, ఏం దొరుకుతాయని? మందులు దొరుకుతాయని తెలుసుగా. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని మంచిగా కావా అనేది తెలుసుకునేటివి కూడా మన మెడికల్ షాప్ లో దొరుకుతాయి. అందులో ఒకటి నీళ్ళకి సంబంధించి. నీళ్ళల్లో పోషకాలు ఎన్ని ఉన్నాయి, పోషకాలు ఎన్ని లేవు, నీళ్ళల్లో మినరల్స్ ఎన్ని ఉన్నాయి, మినరల్స్ ఎన్ని లేవు అని తెలిపే గుణం కూడా ఈ డ్రాప్స్ లో ఉంది. అది ఎలా అనేది మీకు డెమో చేసి చూపెడతాను. ఫస్ట్ డ్రాప్ పేరు వచ్చేసి pH డ్రాప్స్ అంటారు, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ వాటర్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈ డ్రాప్స్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, నీళ్ళల్లో ఈ చుక్కలు వేస్తే నీటికొచ్చే రంగుని బట్టి ఆ నీళ్లు మంచిదా కాదా అనేది నిర్ధారించుకోవచ్చు. నీటికొచ్చే రంగుని బట్టి pH చార్ట్ అని ఒక చార్ట్ ఇచ్చింది గవర్నమెంట్. కావాలంటే మీరు గూగుల్లో వెళ్ళి ఇప్పుడే కొట్టుకోండి, pH చార్ట్ అని కొట్టగానే ఒక చార్ట్ వస్తుంది. రెడ్ కలర్ నుంచి ఎల్లో నుంచి కొద్దిగా పచ్చ కలర్ లో కనుక వస్తే ఆ నీళ్లు మంచివి కావు. నీలం రంగులో కనుక వస్తే, పచ్చ నుంచి నీలం రంగులో కనుక వస్తే మంచిది అని అర్థం. సో చూడండి, ఏ నీళ్లు ఏ రంగులో వస్తాయి అన్నది ఇప్పుడు ఈ డ్రాప్స్ నేను ఇందులో వేస్తున్నా. రోజు తాగే నీళ్ళు ఏవి? ముందున్నాయి, వెనక వరుసలో ఉన్నాయి, అందులో వేసినాయి. ఇగోండి, ఇది రోజు తాగే నీళ్లు. ఇందులో నేను ఈ డ్రాప్స్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ డ్రాప్స్, ఈ నీళ్ళే ఇందులో నుంచి తీసిన గ్లాస్ వెనక భాగంలో ఉంది కదా, ఇందులో కూడా ఈ డ్రాప్స్ యాడ్ చేస్తానా. చూడండి చూడండి ఎంత చేంజ్ వచ్చిందో. కంటికి కనపడుతుందండి. pH చార్ట్ కూడా ఏం చెప్పిండు, అట్లా తీసుకెళ్ళి ఒకసారి చూపించుకోండి అందరికి. pH చార్ట్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, ఈ డ్రాప్స్ నీళ్ళల్లో వేస్తే నీటికి వచ్చే రంగుని బట్టి ఆ నీళ్లు మంచిదా కాదా అనేది నిర్ధారించుకోవచ్చు. రెడ్ కలర్ నుంచి ఎల్లో కలర్ లో కనుక నీళ్లు వస్తే అది మంచిది కాదు, గ్రీన్ నుంచి బ్లూలో వస్తే అది మంచిది అన్నాడు. ఇప్పుడు కళ్ళ ముందే కదా మనం వేసినాం, ఇది ఎల్లో కలర్ అంటే దీని pH వాల్యూ ఎంత ఉంది అంటే 4 లో ఉంది. దీని pH వాల్యూ 8 నుంచి 10 లోపల ఉంది. ఇది ఈ వాటర్ యొక్క గొప్పతనం. దీన్ని pH డ్రాప్స్ అంటారు. ఏ డ్రాప్స్ అంటారు? నీటిలో pH ఉంటది అన్న సంగతి మీకు తెలుసా, తెలియదా? తెలుసా తెలియదండి? తెలియదా? తెలుసా? అందరు తెలియదు అంటారు, మీరు తెలుసా అన్నారు. ఎలా తెలుసు?
కెంగన్ వాటర్ డెమో ఇచ్చింది సార్. రైట్. pH అంటే ఏంటి? మీ అందరికీ నీటిలో పోషకాలు ఉన్న నీళ్ళ గురించి తెలుసు, కానీ దానికి pH అంటారన్న సంగతి మీకు తెలియదు. అదేదో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఒకవేళ నీళ్ళల్లో మనం ఈ చుక్కలు వేస్తే ఏ రంగులో వచ్చిందండి? ఎల్లో. అంటే ఇక్కడ 4 ఇచ్చిండు పాయింట్. ఎంత? 4. రెడ్ కలర్ లో కూడా వస్తాయి ఈ డ్రాప్స్. కొన్ని నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు ఎర్రగా కూడా మారుతాయి. ఆ నీళ్ళ పేరు ఏంటో చెప్పరా? కాదు, స్ప్రైట్. పాయింట్ అర్థమైందా? స్ప్రైట్ లో వేస్తే ఎలా వస్తుంది కలరు? రెడ్ గా. ఇంకా దరిద్రం, అసలు తాగొద్దు. ఇదే ఇంత సమస్య సృష్టిస్తుందంటే మరి అది ఇంకెంత సమస్య సృష్టిస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? అదే రెడ్ కలర్ విలువ ఎంత ఇచ్చారంటే 3 పాయింట్ ఇచ్చాడు, 3 పాయింట్స్. కానీ నీళ్ళల్లో pH స్థాయి 0 కూడా ఉంటుంది. ఎంత? pH స్థాయి ఎంత ఉంటుంది? 0 కూడా ఉంటుంది. 0 ఉండే నీళ్ళని ఏ నీళ్ళు అంటారు అంటే డిస్టిల్డ్ వాటర్ అంటారు. ఏ వాటర్? దేంట్లో వస్తాయి? బ్యాటరీలో వస్తే నీళ్ళు తెలుసా? నీళ్ళే కదా. దాంట్లో పోషక విలువలు ఎన్ని ఉంటాయండి? 0. అర్థమైందా? ఇప్పుడు అయ్యే నీళ్ళల్లో 3 ఉంటే బయట మనం తాగే కూల్ డ్రింక్స్ ఉంది అని అర్థం, pH వాల్యూ. అదే నీళ్ళల్లో 4 కానీ 5 కానీ pH స్థాయి ఉంటే మనం రోజు తాగే ఫిల్టర్ వాటరే కావచ్చు, మున్సిపాలిటీ వాటరే కావచ్చు, వాగులు కుంటల నీళ్ళే కావచ్చు అని అర్థం. అదే నీళ్ళల్లో pH స్థాయి 7 నుంచి 12 లోపు కనుక ఉంటే ఆల్కలైన్ అంటారు, అంటే పోషకాలు ఉన్నాయి అని అర్థం. అదే నీళ్ళల్లో pH స్థాయి 50, 100, 150 కూడా ఉంటుంది. 50, 100, 100. మరి ఆ నీళ్ళని ఏమంటారు తెలుసా? ఆ నీళ్ళందరూ మీరు వాడిందే. ప్రతి ఒక్కరు ఆ నీళ్ళ గురించి తెలుసు ఇక్కడ, కానీ దాన్ని pH అంటారన్న సంగతి మీకు తెలియదు. అది నేను చెప్తాను, వినండి. ప్రతి ఒక్కరు ఆ నీళ్లు లేకుండా మీరు ఈ భూప్రపంచంలో వచ్చిన వాళ్ళే కాదు. ఏదో ఒక రోజు ఆ నీళ్లు మీరు వాడే ఉంటారు, వాడుతారు, తర్వాత కూడా అవసరమే. కొంతమంది వర్షం అన్నారు, కొంతమంది బోరింగ్ అన్నారు, కొంతమంది హిమాలయ అన్నారు. ఉమ్ము నీరు కూడా కాదు. ఆ నీళ్లు ఏ నీరు అంటే సెలైన్ నీరు, సెలైన్ వాటర్. ఏంటది? ఏ నీళ్ళేగా? నీళ్ళేనా కాదా? అందులో pH స్థాయి ఎంత ఉంటది? 50, 100, 150 కూడా ఉంటది. డైరెక్ట్ గా తాగలేము, అందుకే నరాలను ఎక్కిస్తారు. అది పెద్ద గ్లూకోజ్ లో 50 ఉంటది, వైట్ కలర్ డబ్బా. దానికి ఒక చిన్న గ్లూకోజ్ పెడతాడు, అందులో 150 pH స్థాయి ఉంటది. ఎల్లో రంగులో ఉంటది. ఉంటదా? ఉండదా? డైరెక్ట్ గా ఎల్లోది ఎక్కిలేరు, దాన్ని వైట్ లో కలిపి ఎక్కేయాల మళ్ళా. ఎందుకంటే అందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. అర్థమైతుందా చెప్పేది? అది ఎందుకు ఎక్కించుకుంటారో చెప్పండి పోయి. రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం, నీరసం అయితే వెంటనే ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి. అవి ఎక్కించుకోవడం కన్నా ఆ నీళ్ళే మనం రాగుతూ ఉంటే అది ఎక్కించుకునే పరిస్థితి రాదు కదా అంటా నేను. పాయింట్ అర్థమవుతుందా? సో అదే ఇది ఆల్కలైన్ వాటర్ అంటారు, దీన్ని pH డ్రాప్స్ అంటారు. అలానే ఇంకొక డ్రాప్స్ కూడా. pH యొక్క స్థాయి ఎంత ఉంటుంది అంటే ప్రపంచంలో నీటి యొక్క స్థాయి, నీటి యొక్క విలువ మీకు అర్థమైందా? నీటి యొక్క విలువ దేని నుంచి ఎవరు సృష్టించారు? దేవుడు. ఆ నీళ్లు దేని మీద, ఏ సృష్టిలో ఏ భాగంలో మారింది? భూమి, మట్టి. నీళ్లు కాస్త మట్టిగా మారే, మట్టి కాస్త మనిషిగా మారే. అవునా కాదా? నీళ్లు కాస్త మట్టిగా మారి ఆ మట్టి కాస్త మనిషిగా మారింది. మరి ఆ నీళ్లు దేవుడు మనిషిలో ఏ భాగంలో ఎంత స్థాయిలో పెట్టిండో తెలుసా? ప్రపంచంలో నేను మీకు pH స్థాయి చెప్పా. ఒకటి 0 అన్నా, ఒకటి 3, 4 అన్నా, ఒకటి 12 స్థాయి అన్నా, ఒకటి 50, 70, 200, 150 స్థాయి కూడా మీకు తెలుసు. కానీ ఇంకొక నీరు ఉంది, ఆ నీటిలో pH స్థాయి లక్షల పైన ఉంటది. ఎంత? ఒక నీరు ఉంది, ఆ నీళ్లు కూడా మీకు తెలుసు. కానీ ఆ నీటిలో అంత స్థాయి ఉంటది. అసలు దాన్ని ఆ నీళ్ళు అంటారన్న సంగతి మీద రావు. ఆ నీళ్లు ఏ నీళ్ళు అంటే దేవుడు సృష్టించినటువంటి నీళ్లు. వర్షపు నీళ్లు కూడా కావు, దేవుడు కొబ్బరి బొండ నీళ్లు కూడా కావయ్యా. దేవుడు సృష్టించినటువంటి నీళ్లు. ఆ నీళ్లు లేకపోతే ఈ రోజు మీరు ఇక్కడ బతికి ఉండరు. ఆ నీళ్లు లేకపోతే ఏ పిండం కూడా
బయటికి రాదు. ఆ నీళ్ళనే ఉమ్ము నీరు అంటారు, తల్లి గర్భంలో ఉండేటువంటిది. పాయింట్ అర్థమైందా? ఒక బిడ్డ ఒక పిండం లోపల ఊపిరి పీల్చుకుంటూ 9 నెలలు ఎలా ఉంటాడు? దేని గొప్పతనం అది? ఉమ్ము నీరు గొప్పతనం. అందులో 1,00,000 కన్నా పైన pH స్థాయి ఉంటది ఆ ఉమ్ము నీటిలో. ఉమ్ము నీరు తగ్గితే ఏమైతుంది? పిండం చనిపోతుంది. చాలా ప్రమాదం. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ నీటికి, ఒక మానవుడికి నీటికి, భూమికి, నీటికి, ఆరోగ్యానికి ఉన్న కనెక్షన్ గురించి మీకు చెబుతున్నా. అటువంటి నీళ్ళు ఈ రోజు మనం తాగుతున్నాం. మరి 1,00,000 స్థాయి ఉన్నటువంటి ఆ ఉమ్ము నీరు సృష్టించింది సృష్టికర్త దేవుడు. పాయింట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో అలానే నీటిలో పోషకాలు ఉన్నాయా లేవా అనేది తెలిపేది కూడా ఇంకో డ్రాప్స్ ఉన్నాయి మన దగ్గర. దాంతో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. నీళ్ళల్లో పోషకాలు, ఖనిజాలు, లవణాలు ఉన్నాయా లేవా ఎలా తెలుసుకోవచ్చు అంటే ORP డ్రాప్స్ ద్వారా. ఇది కూడా బయట మెడికల్ షాప్ లో దొరుకుతుంది. ఈ డ్రాప్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒకవేళ నీళ్ళల్లో కనుక పోషకాలు ఉంటే ఈ డ్రాప్స్ వేయంగానే నీటి యొక్క డెన్సిటీ మారింది, అంటే దాని కలర్ మారింది. ఒకవేళ లేకపోతే నీళ్లుగానే ఉంటాయి తప్ప ఏది మారదు. సో ఒకసారి టెస్ట్ చేద్దాం ఏ నీళ్ళల్లో ఉన్నాయో ఏ నీళ్ళలో లేవు. ఇవి రోజు తాగే నీళ్ళు ఈ గ్లాసులో ఉన్నాయి. ఇందులో ఈ చుక్కలు వేస్తారా చూడండి. 1 2 3 4 5 6 పడ్డాయి. ఏమైనా చేంజ్ వచ్చిందా? ఇప్పుడు ఈ నీళ్ళే కదా ఇందులో నుంచి వేసి ఇందులో తీసిన గ్లాసు. ఇందులో కూడా ఈ చుక్కలు వేస్తానా? కాకపోతే ఇందులో 6 వేసా, ఇందులో 2 వేస్తా, 1 వేసినా మారింది. చూడండి 1 2. అది ఎందుకు మారింది? ఇది ఎందుకు మారాలి? అందులో పోషకాలు లేవు, ఇందులో పోషకాలు ఉన్నాయి కాబట్టి ఇది మారింది. అర్థమవుతుందండి చెప్పే సబ్జెక్ట్? ఇది pH ORP డ్రాప్స్ అంటారు. ఇవి పడేసి వెంటనే గ్లాసులు పట్టాలి. దీన్ని pH ORP డ్రాప్స్ అంటారు. ఆ డ్రాప్స్ ద్వారా నీళ్ళలో పోషకాలు ఉన్నాయా లేవా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఆడ మెడికల్ షాప్ పోయి pH అని అడగాలి, ORP అని అడగాలి, దాని పేరు పగడమే నాకు రాదు కదా అని మీరు బాధపడమాకండి. మన ఇంట్లో వంటింట్లో కొన్ని దినుసులు ఉన్నాయి. దాంతో కూడా నీళ్లు మంచివా కాదా అనేది తెలుసుకోవచ్చు. దాంతో కూడా మీకు డెమో చేసి చూపెడతాను చూడండి. మన వంటింటిలో ఉన్నటువంటి దినుసులతో నీళ్లు మంచిదా కాదా అనేది కూడా తెలిసిపోయింది. ఎలా తెలుస్తుంది అని మీకు ఇప్పుడు మళ్ళీ చూపెడతాను. మళ్ళా 2 గ్లాసులలో రోజు తాగే వాటర్ ఏదైతే ఉన్నాయో ఒక 2 గ్లాసులలో వేస్తున్నా. ఇప్పుడు ఈ గ్లాసులో ఎన్నుకున్నటువంటి గ్లాసులో ఇందులో నుంచి వేసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకుంటున్నా. దేంతో మనం అది తెలుసుకోవచ్చు? ఏది వాడితే నీళ్ళల్లో పోషకాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు అనేది మన దగ్గర ఉంది, వంటగదిలో ఉంటుంది. అది దాన్ని నేను మీకు ఇది కడిగి కలర్ అంటుకుంటూ ఉంటుంది. వేరే గ్లాస్ తీసుకోలేదు. చూడండి వెనక గ్లాసులలో ఇందులో వేసినటువంటి జార్లో తీసినటువంటి గ్లాస్ తీసా. ఇందులో కొంత దేశం, అందులో కొంత దేశం. ముందేమో నార్మల్ గ్లాసులు ఉన్నాయి. మన వంటగదిలో ఉండేటువంటి ఒక ఐటంతో ఆ నీళ్ళలో పోషకాలు, ఆ నీళ్ళలో పోషక స్థాయి ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. దాని పేరే జీలకర్ర. ఏంటిది తెలుసా తెలియదా? దేనికి వాడతారు ఇది? అంటే మీరు రోజు తారీఫ్ చేస్తారే దీంట్లో వాళ్ళు అంటున్నారా? మీ తెలియదా? సరే రైట్. మీటింగ్ దయచేసి తప్పుగా అనుకోదు సార్. మీటింగ్ నేను కొద్దిగా సీరియస్గా వెళ్ళేటప్పుడు మధ్యలో కొంత నవ్వు ఉంటే మనకు ప్రశాంత మైండ్ రిసీవింగ్ అవుతుంది. వినే ఒకటి రిసీవ్ అవుతుంది. సో చూడండి, జీలకర్రతో కూడా నీళ్ళల్లో ఎంత స్థాయి పోషక విలువలు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. మీకు అది డెమో చేసి చూపెడతాను. రోజు తాగే నీళ్ళలో ఇది కొంత జీలకర్ర వేస్తానా. ఇప్పుడు ఇదే జీలకర్ర ఈ గ్లాసులో తీసినటువంటి నీళ్లు ఉన్నాయి, ఇందులో కూడా కొంత జీలకర్ర వేస్తాను. చూడండి కాసేపటికి ఏమవుతుందంటే ఫస్ట్ వేసినటువంటి జీలకర్రగానే ఉంటది. ఏదైతే పోషకాలతో నిండినటువంటి గ్లాసులో నీళ్లు ఉన్నాయో ఆ జీలకర్రలో ఉన్నటువంటి సారం కూడా నీళ్ళలోకి దిగింది. జీలకర్రలో ఉన్నటువంటి సారం కూడా నీళ్ళలో దిగి. చూడండి ఇదేమో గ్లాసులో జీలకర్రగా ఉంది, ఇదేమో జీలకర్ర వేస్తే జీలకర్ర రంగులో నీళ్లు మారిపోతున్నాయి. కనిపిస్తుందా సార్? జీలకర్రలో ఉన్న సారం నీటిలోకి దిగుతుందా సార్? కలర్ మారుతుంది, చూస్తున్నారు. మారుతుంది, మారట్లేదు. పోషకాలు ఉన్నటువంటి నీళ్ళలో జీలకర్ర వేస్తే
జీలకర్రలో ఏదో సారం ఉంది, ఆ సారం కూడా నీళ్ళలోకి దిగింది. దీన్నే మైక్రో క్లస్టర్ అని అంటారు. అనగా జీలకర్రలో ఉన్నటువంటి జీవాన్ని నీళ్ళలోకి తీసుకోగలిగింది. దేంట్లో ఉన్నది అంటే దాని అర్థం ఏంటి అంటే మైక్రో క్లస్టర్ అనే అర్థము మనం తీసుకున్నటువంటి ఫుడ్, మెడిసిన్స్, టాబ్లెట్స్ మన ఒంటికి పడాలంటే తాగే నీళ్ళల్లో పోషకాలు ఉండాలి. ఎందుకంటే తాగే నీళ్లు రిసీవర్ అయితే ఆహారంలో, మందుల్లో ఉన్నటువంటి పోషకాలు తీసుకొని మన బాడీ సెల్స్ కి తీసుకెళ్తుంది అని అర్థం. వాటి అర్థమవుతుందండి. అలానే ఇంకొకటి కూడా ఉంది, దాంట్లో కూడా మీకు డెమో చేసి చూపెడతాను చూడండి. పసుపు. ఏ పసుపు ఇది? ఇదిగోండి, రోజు తాగే గ్లాస్ ఇది. ఇదే నీళ్ళలో ఉన్న గ్లాస్ ఇది. పసుపుతో కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. కొంత ఆ గ్లాసులో పసుపు వేస్తున్నా, కొంత ఈ గ్లాసులో కూడా పసుపు వేస్తున్నా. ఫస్ట్ గ్లాస్ లో కూడా పసుపు వేసా, సెకండ్ గ్లాస్ లో కూడా పసుపు వేసా. ఫస్ట్ గ్లాస్ లో పసుపు వేస్తే ఆ పసుపు పసుపు రంగులోనే ఉంటది. ఏదైతే పోషకాలు ఉన్నటువంటి నీళ్ళ గ్లాస్ ఏదైతే ఉందో అందులో పసుపు వేస్తే ఆ పసుపు రంగు కాస్త ఎరుపు రంగుగా మారుతూ ఉంటది. కనపడుతుందండి? దాన్నే కర్కుమిన్ అంటారు. కర్కుమిన్ అంటే అర్థం ఏంటంటే పసుపులో ఉన్నటువంటి జీవకణం, పసుపులో ఉన్నటువంటి మాలిక్యూల్, పసుపులో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్ ని కూడా ఆ నీళ్లు రిసీవ్ చేసుకుంది. ఆ నీళ్లు పసుపులో ఉన్నటువంటి పోషకాలని రిసీవ్ చేసుకుంది. అలానే మనం తినే ఆహారం, మందులు, ఔషధాలు మన ఒంటికి రిసీవ్ అవ్వాలంటే తాగే నీటిలో ముందు పోషకాలు ఉండాలి. అప్పుడే మన ఒంటికి పడతాయి అని అర్థం. ఇది ఈ నీళ్ళ యొక్క డెమో. ఇది అండి ఈ నీటి యొక్క గొప్పతనం. సో నీళ్ళని మార్చుకోండి, ఆరోగ్యంగా జీవించండి. ఒక గ్లాసు నీరు తాగే నీరు, ఒక మంచి నీళ్ళు మనం తాగగలిగితే అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం. అది ఈ నీటి యొక్క గొప్పతనం. బయట మార్కెట్ లో ఈ నీటికి సంబంధించింది ఆల్రెడీ సార్ విన్నారు. ఎంత ఉంది సార్ దాని మెషిన్ ధర? 2,70,000. అంత పెట్టి కొనగలుగుతామా? కొనలేము. అందుకే ప్రతి సాటి మానవుడికి ప్రతి గడపకు పోషకాలు ఉన్నటువంటి ఆల్కలైన్ మినరల్ వాటర్ అందించాలనే సంకల్పంతో రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ కేవలం 6,500 రూపాయలకి ఆ ప్రొడక్ట్ తీసుకొచ్చి, అది కూడా 10,000 లీటర్ల వరకు, అది కూడా జీరో మెయింటెనెన్స్, కరెంట్ లేకుండా తీసుకొచ్చినటువంటి ప్రొడక్టే మన ఆల్కలైన్ సంబంధించినటువంటి వాటర్. సో అది ఆ నీటికి ఉన్నటువంటి గొప్పతనం. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా కలుసుకున్నప్పుడు, ఎక్కువ సమయం మనకు లేదు కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడైనా కలుసుకున్నప్పుడు ఆ నీటి గురించి మళ్ళొక్కసారి, ఆరోగ్యం గురించి మళ్ళొక్కసారి మనం చర్చిద్దాం. ఇక రెండో భాగంలోకి వెళ్ళిపోతాం. దాని పేరేంటి? ఆదాయం. ఏంటి ఆదాయం? ఎంతమంది కావాలి? సో మన కంపెనీ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇస్తా అంటుంది. ఇక్కడ బోర్డు లేదు కాబట్టి నేను రాసి చూపెట్టలేను. జనరల్ గా ఓవరాల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని ధర ఎంతండి? 6,000. ఫస్ట్ అది తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. అది తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? ఆరోగ్యం. రైట్. ఆరోగ్యంతో పాటు మనం ఎంతైతే డబ్బులు పెట్టి తీసుకున్నామో, 6,500 రూపాయలు పెట్టి ఆ ప్రొడక్ట్ ఎవరైతే తీసుకున్నారో ఆ ప్రతి మనిషికి ఆ ప్రొడక్ట్ తో పాటు మీరు కట్టిన 6,500 ఏవైతే ఉన్నాయో ఆ 6,500 కూడా కంపెనీ డిస్కౌంట్ కార్డు పేరుతో రిటర్న్ ఇచ్చేస్తుంది. అంటే మీరు 6,500 కట్టారు, మీకు ఆ ప్రొడక్ట్ వచ్చింది, మళ్ళీ మీ 6,500 మీకు రిటర్న్ డిస్కౌంట్ కార్డు పేరుతో వచ్చాయి. ఆ డిస్కౌంట్ కార్డుని ఎక్కడ వాడాలి అంటే, మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి వస్తువు, సూటు నుంచి పెన్ను వరకు, బెల్ట్ నుంచి సాక్స్ వరకు, వంటగది నుంచి పట్టగది వరకు, పశువుల శాఖ నుంచి ఏదైనా కానీ బయట దొరికే ప్రతి వస్తువు మా కంపెనీ ద్వారా తక్కువ ధరకు జనాలకి అందించాలన్నదే మా లక్ష్యం. అందులో మా కంపెనీ ఏంటంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఒక 100 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 100 రకాల ప్రొడక్ట్స్ లో మా కంపెనీ రెయిన్బో ఆర్గానిక్ వరల్డ్ అని ఒక షాప్ పేరు పెట్టడం జరిగింది. ఎవరి దగ్గర అయితే ఆ డిస్కౌంట్ కార్డు ఉంటుందో ఆ కార్డు పట్టుకొని మా షాప్ కి కనుక వస్తే మా కంపెనీలో ఉన్న ప్రతి వస్తువు సగం ధరకు కొనుక్కోవచ్చు. ఎంత ధరకు? సగం ధరకు. అంటే బయట 800 రూపాయలు ఉన్న ఏదైనా వస్తువు ఉంటే మా దగ్గర 400 ఉంటది. ఉదాహరణకి చాయ్ ఎవరు తాగుతారు ఇక్కడ? అందరూ తాగుతారా? చాయ్ తాగడం ఆరోగ్యానికి మంచిదా కాదా? కాదుగా? కాదా? మంచిదా? మరి దేవుడు ఏది మంచో అదే చేయమన్నాడు, ఏది మంచిది కాదో అది చేయొద్దన్నాడు.
దాని గురించి తెలుసుకో అన్నాడు. మళ్ళీ మీకు అది తెలుసు మంచిది కాదని మరి ఎందుకు తాగుతున్నారు? ఆపుకోలేక తలకాయ నొప్పి ఎక్కువ వస్తుంది. తెల్లోడు వచ్చి అలవాటు చేసిండు, నల్లోడు మాత్రం అలవాటు పోగొట్టుకోవాలి. సో టీ పౌడర్ ఎగ్జాంపుల్ చూద్దాం, వినండి. మనం బయట తాగేటువంటి టీ పౌడర్, పావు కేజీ టీ పౌడర్ ధర ఎంత ఉంటుందండి? నేను పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే వీళ్ళు వీడియో తీస్తున్నారు, అందుకే పేర్లు చెప్పట్లే. అన్ని కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీ అయినా ఎంచుకోండి. అందాజా ఎంత ఉండొచ్చు? పావు కేజీ సార్, 100 గ్రాములు 200 గ్రాములు కాదు. 70 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు కూడా ఉంటుందని చెప్పండి. ఏం పోయే? పావు కేజీ టీ పౌడర్ బయట మార్కెట్ అదిగో తల్లి చెప్పింది 250 నుంచి 260 రూపీస్, కనీసంలో కనీసం 180 రూపాయల నుంచి 250 రూపాయలు వరకు ఉంటుంది పావు కేజీ టీ పౌడర్. పావు కేజీ టీ పౌడర్. అయితే ఆ టీ పౌడర్ మీద ఏం రాస్తుందో అనేది మీరు చదవాలా ఫస్ట్. వాడు టీ పౌడరు, పావు కేజీ టీ పౌడరు 180 నుంచి 200 రూపాయల వరకు అమ్ముతాడు. కానీ ఏ టీ పౌడర్ అంటే ఆ టీ పౌడర్ మీద ఒక పదం రాసుంటది. ఆ పదం ఏమని రాసుంటది అంటే పలానా టీ, డస్ట్ టీ అంటాడు. ఏ టీ? ప్రతి డబ్బా మీద ఆ పదం రాసుంటది. టీవీలో యాడ్ ఇచ్చేటప్పుడు కూడా డస్ట్ టీ అని చెప్పి అమ్ముతాడు. విన్నారా వినలేదా ఎప్పుడైనా? ఒకసారి డబ్బా మీద తిరిగి చూడండి, దాని మీద రాసుంటది. ఏమని రాసుంటదండి? అచ్చమైన తెలుగులో అర్థం ఏంటి? డస్ట్ అంటే చెత్త, అంటే చెత్తని తాగుతున్నారేగా అర్థం. మరి రాసిండు, మరి తప్పేం లేదు. ఎందుకు రాసిండంటే రేపు పొద్దున నా లాంటి వాడు వచ్చి అడిగితే నేను రాశాను కదా సార్, తాగడం నీ తప్పు కదా అనడానికి రాసిండు. అవు ప్రతి పేస్ట్ మీద రాసుంటది, ప్రతి సబ్బు మీద రాసుంటది, ప్రతి దాని మీద రాసుంటాయి. మనం చదవం అంతే. మనం చదవం. మనం ఎందుకు చదవం అంటే పట్టులాంటి చర్మం అంటే ఏం గుర్తుకొస్తుంది మనకు? ఏతూరు, సొంతూరా, నేను చెప్పాను దాని పేరు సొంతూరు. అంటే యాడ్కి ఎడిక్ట్ అయ్యామే తప్ప అందులో ఏం కలిపాడు అని మనం ఏ రోజు చూడలేదు మిత్రమా. బయట వాడు అమ్మేటువంటి టీ మీద డస్ట్ టీ అని రాసుంటది. డస్ట్ టీ రాసినటువంటి టీయే వాడు 180, 250 రూపాయలకి మంచి మంచి బ్రాండెడ్ టీ అమ్ముతుంటే నా కంపెనీ రెయిన్బో హ్యాపీ లైఫ్ కంపెనీ డైరెక్ట్ గా తోట నుంచి తీసుకొని పోషకాలు ఏమీ తీయకుండా ప్రీమియం క్వాలిటీ సిటిసి టీఫ్ కేవలం 115 రూపాయలకి ఇస్తుంది. కేవలం 115 రూపాయలకే. బయట మీకు మార్కెట్ లో అర కేజీ కారం, మంచి మంచి కంపెనీల కారం తీసుకోండి, 300 నుంచి 350 రూపాయలు ఉంది. ప్రతి కారంలో ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తాడు, యాడెడ్ కలర్స్ యాడ్ చేస్తాడు, దాని మీద రాసి ఉంటది. కానీ మా దగ్గర దొరికే కారం ఆర్గానిక్ అండ్ న్యాచురల్, ఎటువంటి అందులో ప్రిజర్వేటివ్స్ కలర్లు కలపలే. కానీ మనం ఇచ్చే ధర కేవలం 190 రూపాయలు మాత్రమే. అలా ప్రతి వస్తువు తక్కువ ధరకు మా కంపెనీ ఇస్తుంది ఎవరి దగ్గర అయితే డిస్కౌంట్ కార్డు ఉంటుందో. అలా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, అంటే పసుపు